హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో టీజీఐసెట్కి సంబంధించిన మనకు కాలేజ్లో జాయినింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి నిన్న నుండే. సో నేను నిన్న నైట్ వీడియో చేశాను కదా. సో దానికి సంబంధించిన చాలా మంది కామెంట్స్ అయితే చేశారు. స్పెషల్ ఫీజ్ అని, ఇలా ఫీజు రియంబర్స్మెంట్ గురించి అని, కాలేజ్లో సర్టిఫికేట్స్ అని, ఇలా చాలా ఉన్నాయి. సో నేను అన్నిటికీ ఇక్కడ కామెంట్ సెక్షన్ లో కామన్ క్యూఎన్ఏగా అందరికి రిప్లై ఇద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మనకు కామెంట్స్ చేస్తే అది కొంతమందికి తెలుస్తుంది, అందరూ మళ్ళీ సేమ్ అదే డౌట్స్ అడుగుతున్నారు. సో నేను అందుకే ఒక కామన్ క్యూఎన్ఏ చేస్తే మీకున్న కామన్ డౌట్స్ అనేవి క్లారిఫై అయిపోతాయని సో ఒక కామన్ క్యూఎన్ఏ చేస్తున్నా. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, తప్పకుండా ఈ వీడియో మొత్తం చూస్తే మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. సో ఫస్ట్ మనకు నిన్న కాలేజ్లో జాయినింగ్ అయితే స్టార్ట్ అయింది. కాలేజ్లో జాయినింగ్ స్టార్ట్ అయితే నేను ప్రీవియస్ వీడియోలో ఇక్కడ ఐకార్డ్స్ లో వదిలేస్తున్నా. సో అందులో ఉన్న సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్లి కాలేజ్లో జాయిన్ అవ్వండి. ఒక 3 పాస్పోర్ట్లు కూడా తీసుకెళ్ళండి. మళ్ళీ మినిమల్ ఫీజు అయితే ఉంటుంది ఏ కాలేజ్ అయినా కూడా. నేను ఫీజు గురించి చెప్తుంది ఏంటంటే, కాలేజ్ను బట్టి మనకు అడ్మిషన్ ఫీజు అని, యూనివర్సిటీ ఫీజు అని, ఇలా చాలా టైప్స్ ఆఫ్ ఫీజు ఉంటాయి. మినిమం ఒక 10 to 20K అయితే పట్టుకొని వెళ్ళండి. సో తర్వాత విషయానికి వస్తే మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది కావాలి. మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది మీరు ఒకవేళ జేఎన్టీ నుంచి ఉస్మానియా టు జేఎన్టీ, లేకపోతే వేరే కాలేజ్ నుంచి ఇట్లా శాతవాహనం నుంచి ఎనీ యూనివర్సిటీ నుంచి యూనివర్సిటీ మధ్యలో మీరు షిఫ్ట్ అవుతున్నారంటే మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది కావాలి. అది కాలేజ్లో ఇస్తారు. వెళ్ళి కాలేజ్లో మైగ్రేషన్ సర్టిఫికేట్ అప్లై చేయండి. తర్వాత ఇంకొక ఇష్యూ వచ్చి ఇక్కడ కాలేజ్ వచ్చిన నచ్చలు ఇంకేమైనా. సో మీకు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ నచ్చకపోయినా, సెకండ్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ నచ్చకపోయినా, ఒకవేళ ఫీజు కట్టి మీరు ఆ కాలేజ్ లో జాయిన్ కాకపోతలేరు అని అనుకుంటే మీరు అడ్మిషన్ అనేది క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్మిషన్ క్యాన్సిల్ చేయకపోతే రియంబర్స్మెంట్ అనేది రాదు. సో మనకు యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం 15 days లోపు క్యాన్సిల్ చేసుకుంటే 100% రిఫండ్ అనేది జరుగుతుంది. సో మినిమల్ ట్రాన్సాక్షన్ చార్జెస్ అనేది కట్ చేసుకుంటారు. సో మీరు 15 days లోపు డిసిషన్ అనేది తీసుకోండి. సో కొంతమంది మేనేజ్మెంట్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు, అలాగే కొంతమంది స్పాట్ అడ్మిషన్ కోసం వెయిట్ చేద్దాం అనుకుంటున్నారు. సో స్పాట్ అడ్మిషన్ గైడ్ లైన్స్ అనేది మనకి ఈవినింగ్ వస్తుంది వల్ల. సో నేను ఈవినింగ్ తప్పకుండా ఒక వీడియో అయితే చేస్తాను స్పాట్ అడ్మిషన్స్ మీద. సో ఈ రియంబర్స్మెంట్ అనేది స్పాట్ అడ్మిషన్ లో వాళ్ళు అంటే నిన్న కాల్ మాట్లాడితే స్పాట్ అడ్మిషన్ లో రియంబర్స్మెంట్ అనేది జరగదు అని అంటున్నారు. ఎందుకంటే మనం అది టైప్ ఆఫ్ మేనేజ్మెంట్, కానీ కాలేజ్ వెళ్ళకుండా గవర్నమెంట్ కడుతున్నాం అన్నట్టు. సో బట్ ఎస్సీ ఎస్టీ లేకపోతే ఇన్కమ్ బిలో ఉన్న వాళ్ళకు ఒకసారి గైడ్ లైన్స్ రిలీజ్ అయినాక నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ముందే ఏమనుకోలేము. సో మీరు ఎవరు అంటే ఇట్లా రాదు అది ఇది అనుకోకండి. సో మనం గైడ్ లైన్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాము. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఇంకా ఒక స్పాట్ అడ్మిషన్ కాకుండా మిగతా ఏ డౌట్స్ ఉన్నా కూడా నేను ఈ వీడియోలో క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో తర్వాత తర్వాత మనకి గ్యాప్ సర్టిఫికేట్ ఎక్కడ చేస్తారంటే లాయర్ దగ్గరికి వెళ్ళండి. లాయర్ మనకు నోటరీ చేస్తారు. సో తను ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతారో అక్కడికి మనం నోటరీ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చేసిస్తారు గ్యాప్ సర్టిఫికేట్. అది పెద్ద ఇష్యూ ఏం కాదు. మనకు ఒక 500 రూపీస్ లోపలనే అవుతుంది. నాకు తెలిసి 10th మేము ఒకటి అడుగుతారు కావచ్చు. తర్వాత మీరు రీసెంట్ పాస్ అవుట్ అంటే ఏ ఇయర్ తర్వాత గ్యాప్ వచ్చిందని మేము ఆ డిగ్రీ అడుగుతారు కావచ్చు. సో అంతే. ఒకసారి అయితే లాయర్ అడగండి, లాయర్ దగ్గర గ్యాప్ సర్టిఫికేట్ వస్తుంది. సో మళ్ళీ సెకండ్ ఫేజ్ లో సో మనకు థర్డ్ ఫేజ్ అనేది ఉండదు. టీజీఐసెట్ కు థర్డ్ ఫేజ్ ఉండదు, ఓన్లీ స్పాట్ అడ్మిషన్స్ మాత్రమే. ఫస్ట్ సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయింది. సో నిన్న నుంచి 28th వరకు మనకు కాలేజ్ లో జాయినింగ్స్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన ఒక టీసీ అయితే ఒరిజినల్ ఉండాలి. టీసీ లేని వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. నాది కూడా అదే ఇష్యూ. సో మైగ్రేషన్ సర్టిఫికేట్ లేకపోతే మైగ్రేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి కాలేజ్ లో. కాలేజ్ సబ్మిట్ 28th వరకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మైగ్రేషన్ సర్టిఫికేట్ చెప్తున్నాం, మనకు మనం చదువుకున్న కాలేజీలో మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. స్పెషల్ ఫేజ్ అనేది ఉంటుంది మనకు 27th రోజు స్పెషల్ ఫేజ్ ఉంటుంది. ఈ రోజు 26th సాయంత్రం రోజు దాని గైడ్ లైన్స్ వస్తాయి. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గ్యాప్ సర్టిఫికేట్ అనేది మనకు లాయర్ దగ్గరికి వెళ్ళాలి. కాలేజెస్ అనేది దసరా అంటే పక్కాన అంటే దసరా తర్వాత కాలేజెస్ స్టార్ట్ అవుతాయని మాక్సిమం అన్నారు. నేను నిన్న ఓయిలో అడిగాను. తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ లో సీట్ ట్యూషన్ ఫీజు కాకుండా. సో సెల్ఫ్ ఫైనాన్స్ కి స్కాలర్షిప్ అనేది రాదు. మళ్ళీ మీకు ట్యూషన్ ఫీజు కాకుండా సపరేట్ కాలేజ్ లో జాయినింగ్ అప్పుడు అడ్మిషన్ ఫీజు అలాంటివి కట్టాల్సి ఉంటుంది. సో సెల్ఫ్ ఫైనాన్స్ ఏంటంటే మనం డబ్బులు కట్టి మనం చదువుతున్నాం. కాలేజ్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తుంది అన్నట్టు. అందుకే కాలేజ్ దగ్గర ఫండ్స్ లేవు అని అన్నప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు పెడతారు. సో దాని మెయిన్ ఏమైందంటే డబ్బులు అనేది మనం స్టూడెంట్ దగ్గర నుంచి వసూలు చేయడం అన్నట్టు. సో ఈ జిరాక్స్ ఒరిజినల్స్ ఏంటంటే ఇందాకే మన సబ్స్క్రైబర్ ఒకరు నాకు పింగ్ చేశారు. సో తను ఏం చేశాడంటే తన డాక్యుమెంట్స్ ని మన ఈ మెమో ప్రింట్ చేసే పేపరు తను సమ్ నియర్ బై మీ సేవకి వెళ్ళి నియర్ బై జిరాక్స్ సెంటర్కి వెళ్ళి సేమ్ యాస్టీస్ అలానే కలర్ ప్రింట్ తీసుకొని తను వాళ్ళ ఆఫీస్ లో ఇచ్చేసాడంట. వాళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేయాలంట. ఒకవేళ మీకు ఇది వర్కౌట్ అయితే తప్పకుండా ఇది ట్రై చేయండి. ఎందుకంటే జిరాక్స్ అనేది ఇస్తే మనకు ఒరిజినల్స్ అనేది ఇస్తే వాళ్ళు మళ్ళీ మనకు రిటర్న్ ఇవ్వరు కాబట్టి. సో మీకు ఇది నియర్ బై మీకు ఏమైనా మంచి జిరాక్స్ షాపులు తెలిస్తే ఆ మెమో పేపర్ మీద ప్రింట్ తీసుకొని వాళ్ళకు ముందైతే ఆ జిరాక్స్ ఇచ్చేయండి. ఎవరైనా ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు ఒరిజినల్స్ అనేది మాక్సిమం ఇవ్వకపోవడానికే బెటర్. సో ఇలా ట్రై చేయండి. ఆ బ్రోకు వర్కౌట్ అయింది. సో తను మెసేజ్ చేశాడు, బ్రో దీన్ని ఇట్లా వీడియో చేయండి, తప్పకుండా మన సబ్స్క్రైబర్స్ అందరికి ఉపయోగపడుతుంది. అండ్ మీకు ఇంకొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గర ఉంది. అరౌండ్ 360 ఏమో ఉన్నారు సబ్స్క్రైబర్స్. సో ప్లీజ్ మీ సపోర్ట్ ఇలా ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తా. ఇలాంటి
వీడియోస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇంకా చాలా మందికి కూడా తెలుస్తుంది. అంటే నేను హెల్ప్ చేసిన వాళ్ళకి కాలేజెస్ లో సీట్స్ వచ్చినట్టు వాళ్ళకి కూడా మంచి కాలేజెస్ లో సీట్స్ వస్తాయి. సో ప్లీజ్ ఈ ఇన్ఫర్మేషన్ అందరికి పాస్ అవ్వాలి కాబట్టి కొంచెం మీ నుండి సపోర్ట్ గా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మన వీడియోని షేర్ చేయండి. సో ఇలా స్క్రీన్ మీద చూపించినట్టు 95% ఆఫ్ పీపుల్ అనేది మన వీడియోని సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఓన్లీ 5% వాళ్ళే సబ్స్క్రైబ్ చేస్తున్నారు మనకు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని, అలాగే లైక్ కూడా చేయండి వీడియోని. సో రీచ్ అనేది పెరుగుతుంది నాకు కూడా. థ్యాంక్ యూ. తర్వాత ఓడి లేదు ఉస్మానియా యూనివర్సిటీ ఏం కాదు. సో ఓడికి ఏం ఇష్యూస్ ఉండవు, ఓన్లీ టీసీ ఒరిజినల్. ఓడికి మీరు ప్రిన్సిపల్ దగ్గర లెటర్, అంటే ఇలా నేను ఓడి నాకు వచ్చిన వెంబడే ఇచ్చేస్తా అని ఒక లెటర్, మీకు ఏ డాక్యుమెంట్స్ లేవు వాళ్ళకు ఒక లెటర్ రాసి సబ్మిట్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారు. సో మీరు ఓడికి ఏం ఒక టీసీ అయితే ఒరిజినల్ ఉండాలి. సో ఫీజు రిక్వైర్డ్ కూడా ఫీజు అడుగుతున్నాను ఆర్ఓస్ చూపించి. సో ఆర్ఓసి అనేది మనకు ఫీజు, అంటే నీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఆర్ఓసి అనేది మన దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి, మనం ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ కాదా మనం అనేది ఒకటి చూపిస్తుంది. సో కాలేజ్ లో ఏంటంటే కాలేజ్కి మీకు ఇది నేను ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు. కాలేజ్ ట్యూషన్ ఫీజు వేరు, మనం అడ్మిషన్ అయ్యేటప్పుడు మినిమం చార్జెస్ అనేవి ఉంటాయి. అడ్మిషన్ ఫీజు అని, యూనివర్సిటీ ఫీజు అని, యూనిఫామ్ ఫీజు అని, ఇవన్నీ ట్యూషన్ ఫీజులో కవర్ కావు. సో మీకు చెప్పేది ఏంటంటే అడ్మిషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు ఇలాంటివి ఉంటాయి. సో ఇవి మినిమం ఫీజు అంటారు. సో ఆర్ఓసీలో నాకు ఫీజు రియంబర్స్మెంట్ ఉంది అని అంటే మనకు అడ్మిషన్ ఫీజు అనేది, లేకపోతే యూనివర్సిటీ జేఎన్టీకి సంబంధించిన ఫీజు అని, లేకపోతే స్పోర్ట్స్ కానీ, లేకపోతే బుక్ లెండింగ్ కానీ, లేకపోతే యూనిఫామ్ కానీ, ఇవన్నీ ట్యూషన్ ఫీజులో కవర్ కావు. సో ఇది మీరు తెలుసుకోవాలి. కొంచెం నేను చెప్పేది మీరు సరిగ్గా అర్థం చేసుకోగలిగితే మీకు డౌట్స్ అనేవి రావు. సో కాలేజ్ మీకు డాక్యుమెంట్స్ ఇది కాలేజ్ అడ్మిషన్ లో కాలేజ్ టైమింగ్స్ లో జరుగుతున్నవి. సో కాలేజ్ టైమింగ్స్ ఏంటో ఆ టైమింగ్స్ లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. సో రిఫండ్ పక్కా అవుతుందా అంటే వాళ్ళు నేను కాల్ మాట్లాడితే మన ఒరిజినల్ పేమెంట్స్, అంటే మనం డెబిట్ కార్డా క్రెడిట్ కార్డా ఏం చేసాం అనేది సేమ్ అదే, కానీ విత్ ఇన్ 2 months, అంటే 2 months వరకు టైం పట్టే అవకాశాలు ఉంటాయని వాళ్ళు చెప్పారు. సో అది పక్కా అవుతుందా అంటే టేక్స్ టైం. ఇప్పుడు మీరు నన్ను పక్కా అవుతానంటే నేను కన్వేయర్ కాదు, నేనేం హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ లో పని చేయట్లేదు. సో నేనేం చేస్తాను, మీకున్న డౌట్స్ ని వాళ్ళకు కాల్ సెంటర్ వాళ్ళకి హెల్ప్ లైన్ వాళ్ళకి కాల్ చేసి నేను క్లారిఫై చేసుకుని మీకు క్లారిటీ ఇస్తుంటా. సో వాళ్ళు చెప్పింది నేను మీకు చెప్తూ ఉంటా. సో బ్రో నీకు ఓయూ వచ్చింది. సో నా ఇష్యూ ఏమైంది అంటే ఓయూ అనేది నాకు సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చింది. తను ఏమంటుండంటే మీరు ఫీజు కట్టండి, సో ఫీజు కట్టినాక రియంబర్స్మెంట్ అయినాక మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం అని అంటున్నాడు. సో నేనేం చేశాను, సార్ నేను ఇప్పుడు నాకు అంత డబ్బులు లేవని నేను ఒక పర్మిషన్ లెటర్ రాసుకొని ఇచ్చేసాను. సో అతను యాక్సెప్ట్ చేశారు. సో రియంబర్స్మెంట్ కూడా ఇప్పుడు కాలేజ్ ఏమైనా కట్టుకుంటారు లైక్ అడ్మిషన్. సో అడ్మిషన్ ఫీజు, జాయినింగ్ ఫీజు అనేది అంటే మినిమం గవర్నమెంట్ కాలేజెస్ లో ఏం ఉండకపోవచ్చు కానీ ప్రైవేట్ కాలేజెస్ లో మాత్రం ఉంటుంది. సో నా ఇష్యూలో సెల్ఫ్ ఫైనాన్స్ కాబట్టి గవర్నమెంట్ కి మీకు రియంబర్స్మెంట్ అయినాక మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామన్నారు, కానీ నేను కొట్టలేదు. సో నాకు 60K వచ్చింది ట్యూషన్ ఫీజు, 60K కట్టమన్నా రియంబర్స్మెంట్ రాలేదు. సో రియంబర్స్మెంట్ రాలేదని అంటే అది మీకు ఇప్పుడు అమౌంట్ ట్యూషన్ ఫీజు ఒకటి ఉంటుంది, పేయబుల్ బై ద స్టూడెంట్ అని ఒకటి ఉంటుంది. సో అది చూసుకోండి మీరు. ఇప్పుడు మీకు సేమ్ రెండు అమౌంట్ సేమ్ ఉంటే మీకు రియంబర్స్మెంట్ కాలేదు అన్నట్టు. సో రియంబర్స్మెంట్ కాలేదు అని అంటే దానికి మనం ఏం చేయలేం. మీరు అయితే ఇంకొకటి కూడా చెప్పారు వాళ్ళు, ఇప్పుడు ఏంటంటే మన ఇన్కమ్ ఉన్న క్యాస్ట్ కాలేజ్ లో సబ్మిట్ చేస్తే రియంబర్స్మెంట్ అవుతుంది అన్నారు. సో అది కూడా నేను ఇవాళ క్లారిటీగా తెలుసుకుంటా ఎలా అవుతుంది ఆ ప్రాసెస్ ఏందని, అది కూడా అప్డేట్ చేస్తా. సో ఇంకొకటి చాలా మంది స్పాట్ లో మనకు 50-60K అంటే కట్టలేరు, వాళ్ళకి రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ కాలేదు, కొంతమంది సర్వర్ ఇష్యూస్ ఉండి ఇన్కమ్ సర్టిఫికేట్ రాలేదు. సో వాళ్ళందరికీ ఇది యూస్ఫుల్ అవుతుంది, నేను అది కూడా తెలుసుకుంటా. ఒకటి మీకు ఒక వీడియోలో అంటే నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీ ఇచ్చేది ఏంటంటే స్పాట్ అడ్మిషన్ ఉంది, ఇప్పుడు రియంబర్స్మెంట్ రాని వాళ్ళు కాలేజ్ లో సబ్మిట్ చేస్తే రియంబర్స్మెంట్ వస్తుందా రాదా అని. సో సీట్ క్యాన్సిల్ ఫుల్ అంటే మనకు 15 days లోపు మనకు ఫీజు సీట్ క్యాన్సిల్ చేసుకుంటే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అనేది జరుగుతుంది యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం. నిన్న మన సబ్స్క్రైబర్ ఒకరు నాకు పర్సనల్ గా మెసేజ్ చేశారు. సో బ్రదర్ ఇట్లా యూజీసీ గైడ్ లైన్స్ ఉన్నాయి అని అంటే, సో యూజీసీ గైడ్ లైన్స్ ప్రతి ఒక్క కాలేజ్ కూడా అప్లికేబుల్ అవుతుంది కాబట్టి, సో 15 days లోపు మనం సీట్ అనేది క్యాన్సిల్ చేసుకుంటే మనకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. అంటే మనం కట్టింది ఫుల్ ఫీజు రిఫండ్ అవుతుంది. ఇప్పుడు ట్యూషన్ ఫీజు అనేది మనం ఒకటేసారి పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ట్యూషన్ ఫీజు మనకు ఇన్స్టాల్మెంట్ లో కట్టడానికి ఉండదు, ఎందుకంటే అది కాలేజ్కి వెళ్ళినాక మనం అట్లా మాట్లాడుకోవచ్చు. కానీ ఇది ఫస్ట్ గవర్నమెంట్కి వెళ్తుంది, గవర్నమెంట్ నుండి తర్వాత కాలేజ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని అనుకుంటే, ఖచ్చితంగా కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు తప్పకుండా ట్యూషన్ ఫీజు అనేది మొత్తం ఒకటేసారి కట్టాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో మీకు ఎంత చూపిస్తే అంత కట్టాల్సి ఉంటుంది, ఎక్కువ ఛాన్స్ ఉంది. సో కాలేజ్కి అంటే చాలా మంది నిన్న కూడా నాకు మెసేజ్ చేశారు, నేను పెట్టుకోలేదు కన్సల్టెన్సీ వాళ్ళు నా ఆప్షన్స్ పెట్టారు అది ఇది అని. సో మీరు ఎవరిని నమ్మకండి, వాళ్ళని నమ్మితే వాళ్ళు కమిషన్ బేస్డ్ మీద వర్క్ చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ లిస్ట్ లో కొన్ని కాలేజెస్ ఉంటాయి, ఆ కాలేజెస్ మీకు పెట్టి సో మీ డీటెయిల్స్ అన్ని మీకు అడ్మిషన్ వచ్చినాక వాళ్ళకు ఆ కాలేజ్ సెండ్ చేస్తారు. సో దీనికి నేను వెబ్ ఆప్షన్స్ లో పెట్టా మీ కాలేజ్, సో నా కమిషన్ ఎంత అని అట్లా మాట్లాడుకుంటారు వాళ్ళు. సో అలా ఎవరిని పెట్టకండి. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకు అఫీషియల్ గా వెబ్ ఆప్షన్స్ కాలేజ్ అలాట్మెంట్స్ అయితే అయిపోయాయి, స్పాట్ అడ్మిషన్ అయితే ఉంటుంది. సో దాని గురించి నేనైతే వీడియో చేస్తా. సో ఈవినింగ్ వరకు ఇప్పుడు కాబట్టి నేను మనం ఒక యూనివర్సిటీ నుంచి ఒక యూనివర్సిటీ మారుతున్నాం కాబట్టి తప్పకుండా మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో ఆ నిజాం కాలేజీలో అయితే హాస్టల్స్ ఉంటాయి. సో
నిజాం కాలేజ్లో, తర్వాత హైదరాబాద్లో ఉన్న నియర్ బై ఓయూ అఫిలియేటెడ్ కాలేజెస్లో హాస్టల్స్ అయితే ఉంటాయి. సో థర్డ్ ఫేజ్ అనేది కాదు, మనకు థర్డ్ ఫేజ్ కాదు, అది మనకు స్పెషల్ అడ్మిషన్, అంటే స్పెషల్ అప్పుడే ఆన్ స్పాట్ అడ్మిషన్స్ అంటారు. సో ఇది చాలా మంది అడిగేది ఏంటంటే, సో వాళ్ళకి సెకండ్ ఫేజ్ లో ఒక కాలేజ్ వచ్చింది, వాళ్ళు వెళ్ళి కాలేజ్ లో జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేసారు, వాళ్ళ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు. మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారంటే స్పాట్ అడ్మిషన్కి వెళ్తా అంటున్నారు. మీరు ఒకసారి కాలేజ్ వెళ్ళి మీ అడ్మిషన్ యాక్సెప్ట్ చేసినాక వాళ్ళు మళ్ళీ మీ డాక్యుమెంట్స్ ఎందుకు ఇస్తారు? సో మీరు ఒకటి అర్థం చేసుకోండి, నేను ఇది ఫస్ట్ ఫేజ్ లో కూడా చెప్పా, ఫస్ట్ ఫేజ్ లో డాక్యుమెంట్స్ ఇచ్చి మళ్ళీ సెకండ్ ఫేజ్ వెళ్తా అంటున్నారు. సో ఇప్పుడు మీరు సెకండ్ ఫేజ్ లో కాలేజ్కి వెళ్ళి మీ అడ్మిషన్ యాక్సెప్ట్ చేసుకున్నారు, సో మీ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళకి ఇచ్చేసి అట్నే మీరు అక్కడ ఉన్న ఫీజెస్ కూడా పే చేసారు. సో మళ్ళీ మీ డాక్యుమెంట్స్, మీ ఫీజు వాళ్ళు ఎందుకు రిటర్న్ చేస్తారు బ్యాక్? చెయ్యరు. సో మీరు ఒకవేళ నెక్స్ట్ ఫేజ్ థర్డ్ ఫేజ్కి వెళ్దాం అని అనుకుంటే, అంటే మాక్సిమం థర్డ్ ఫేజ్ లో మీకు మంచి కాలేజ్ వస్తుందా అని ఎవరని చెప్పలేము, ఎందుకంటే ఫస్ట్ కమ్స్ ఫస్ట్ సర్వ్ ఉంటుంది అక్కడ, ఎందుకంటే మనం ముందు వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఏ కాలేజ్లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయని ఇవన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చిన కాలేజ్కి ఒకవేళ మీకు రియంబర్స్మెంట్ జరిగితే వెళ్ళడమే చాలా బెటర్, ఎందుకంటే థర్డ్ ఫేజ్ లో స్పాట్ అడ్మిషన్స్ లో మాక్సిమం మనకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉన్నదని చెప్తారు. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఒకసారి కాలేజ్లో అడ్మిషన్ యాక్సెప్ట్ చేసినాక, టీసీ సబ్మిట్ చేసినాక వాళ్ళు రిటర్న్ ఎందుకు ఇస్తారు? ఇవ్వరు. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇలాంటి కామన్ డౌట్స్ మీకు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి క్యూఎంఏ అనేది నేను చేస్తున్నా. సో మీరు తప్పకుండా ఈ వీడియో మొత్తం చూడండి, మీకు ఓవర్ వ్యూ అనేది వస్తుంది అడ్మిషన్ ప్రాసెస్ లో. సో నెక్స్ట్ టైం మీరు వేరే వాళ్ళకు హెల్ప్ చేయొచ్చు. సో అందుకే నేను మొత్తం చూడమంటున్నా వీడియోని. తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయినాక కాలేజ్లో వెళ్ళి డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయండి మీకు అలాట్ అయిన కాలేజ్లో. తర్వాత సీట్ వచ్చిన పేమెంట్ ఆఫ్లైన్. సో సీట్ వచ్చినాక పేమెంట్ అనేది ఆఫ్లైన్ లో చేయలేము, ఎందుకంటే అది ఫస్ట్ గవర్నమెంట్కి వెళ్తుంది, తర్వాత కాలేజ్కి అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మనం ఆన్లైన్ లోనే పే చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఆ అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్ ఇవన్నీ తీసుకుని వెళ్ళి కాలేజ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ లో చేరినవి. సో ఫస్ట్ ఫేజ్ లో కట్టిన ఫీజు అనేది సెకండ్ ఫేజ్ లో ఆటోమేటిక్ గా సెకండ్ ఫేజ్ లో అలాట్ అయిన కాలేజ్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ట్రాన్స్ఫర్ అయిపోయినాక మిగిలిన అమౌంట్ అనేది మనకు 2 months లోపు రియంబర్స్మెంట్ రీఫండ్ అయితే అవుతుంది. ఒకవేళ ఇన్ కేసు ఎక్కువ ఉంటే మనం కట్టాల్సి ఉంటుంది అప్పుడే. వేరే కాలేజ్ వచ్చింది డాక్యుమెంట్స్. సో 25th నుంచి 28th వరకు మీరు కాలేజ్లో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం స్పాట్ అడ్మిషన్. సో స్పాట్ అడ్మిషన్స్ అనేది నేను ఈవినింగ్ చేస్తా, తప్పకుండా ఈవినింగ్ వచ్చే వీడియో అందరు చూడండి. ఇప్పుడు స్పెషల్ ఫేజ్ కాదు, అది స్పాట్ అడ్మిషన్. స్పెషల్ ఫేజ్ అనడం కాదు, స్పాట్ అడ్మిషన్. ఎందుకంటే లెఫ్ట్ ఓవర్ సీట్స్ కి కాలేజెస్ అనేటి మనకు ఈ ఐసెట్ వాళ్ళకి ఒక రిపోర్ట్ ఇస్తుంది, మా కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, సో ఎవరైనా స్పాట్ అడ్మిషన్కి వస్తే మేము వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వడానికి రెడీ ఉన్నాం. సో ఒక ప్లాట్ఫామ్ అనేది ఏంది, మాక్సిమం మాసప్ ట్యాంక్ లో జరుగుతుంది స్పాట్ అడ్మిషన్ ఫీజ్ అనేది. అక్కడికి మనం ఫస్ట్ వెళ్ళి ఏ కాలేజ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసుకొని మనం అక్కడ డైరెక్ట్ గా ఉన్న ట్యూషన్ ఫీజ్ అనేది కట్టేసి అడ్మిషన్ అనేది యాక్సెప్ట్ చేయడమే. సో ఇలా ఉంటుంది నాకు తెలిసింది అయితే. కానీ ప్రస్తుతానికి వాళ్ళ గైడ్ లైన్స్ అయితే నిన్న కాల్ చేస్తే వాళ్ళ గైడ్ లైన్స్ రిలీజ్ అయినాక మనం ఏదైనా చెప్పగలుగుతామన్నారు. సో అందుకే నేను కూడా ఎక్కువ ఏం చెప్పట్లేదు, ఫస్ట్ ఫేజ్ లో డౌన్లోడ్ చేయాలి. సో ఇప్పుడు తిను ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ అలాట్మెంట్ కి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయలేదంట. సో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే మీకు ఆ కాలేజ్ అనేది సీట్ ఎలా ఉంటుంది, సీట్ ఉండదు, సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో తను అడుగుతుంది ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అడ్మిషన్ లో అంటే, మీకు సీట్ అనేది ఉండదు, ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇలాంటివి మీరు చూసుకొని మీరు చిన్న డౌట్స్ కూడా, అంటే ఇట్స్ లైక్ మీరు నా ప్రీవియస్ వీడియో ఫాలో అయితే మీకు ఇలాంటి చిన్న డౌట్స్ రావు. సో నేను యావరేజ్ డ్యూరేషన్ అనేది మీది 2 minutes ఉంటుంది, నేను ½ an hour వీడియో చేస్తాను. సో అందుకే మీరు వీడియో మొత్తం చూస్తే మీకు ఓవర్ వ్యూ అనేది రావడం జరుగుతుంది. అన్నారు కదా అది మేనేజ్మెంట్ కింద వస్తుందా? సో మేనేజ్మెంట్ కిందకి అని అంటే మనం కాలేజీలోకి డైరెక్ట్ వెళ్తే మనం మేనేజ్మెంట్ కింద పడతాం. సో ఇది మనకు మేనేజ్మెంట్ కిందకి రాదు, కానీ మనం ఫుల్ ఫీజు కట్టాల్సి ఉంటుంది కావచ్చు. నేను కూడా ఈవినింగ్ అయితే మీకు ఒక క్లారిటీ ఇస్తాను నేను. థర్డ్ ఫేజ్ కాదు అది, స్పాట్ అడ్మిషన్. థర్డ్ ఫేజ్ ఉండదు, థర్డ్ ఫేజ్ కాదు, అది స్పాట్ అడ్మిషన్. థర్డ్ ఫేజ్ కాదండి, థర్డ్ ఫేజ్ కాదు. నేను చెప్పేది ఏంటంటే అది మనకు స్పాట్ అడ్మిషన్ లెఫ్ట్ ఓవర్ సీట్స్ కి కాలేజెస్ లో. సో ఇలా కాలేజ్ గురించి నాకు ఏం తెలియదండి, ఎందుకంటే ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ యువర్ పర్సనల్ ఒపీనియన్. నేను చెప్పానని వెళ్ళి మీరు జాయిన్ అయితే మీకు ఆ కాలేజ్ నచ్చకపోతే మీకు 2 years వరకు నన్ను గుర్తు చేసుకుంటారు, ఓకే బ్రో చెప్పడం వల్లనే జాయిన్ అయినా. అందుకే నేను పర్సనల్గా ఎవరికి ఏ కాలేజ్ సజెస్ట్ చేయలేదు, మీకు నచ్చితే వెళ్ళి జాయిన్ అవ్వండి. అంతేగాని నేను ఈ ప్రాసెస్లు ఇలాంటివి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పర్సనల్గా ఏ కాలేజ్ అనేది నేను ఏం సజెస్ట్ చేయలేను. ఇప్పుడు మనీ రిఫండ్ కోసం అనేది నేను చెప్పేది ఏంటంటే, మనకు అడ్మిషన్ క్యాన్సిల్ అనేది మనకు పోర్టల్లో ఉంటుంది, వెళ్ళి అడ్మిషన్ క్యాన్సిల్ చేయండి. చేస్తే మీకు 2 months లోపు ఒక ఫీజ్ మీకు రీఫండ్ అనేది జరుగుతుంది. సో అది మీకు అడ్మిషన్ క్యాన్సిల్ అనేది మనకు పోర్టల్లో కనిపిస్తుంది, అది వెళ్ళి చేయండి. సో 0 ట్యూషన్ ఫీజు ఉన్న వాళ్ళు కాలేజ్ ఫీజు కట్టనవసరం లేదు, కానీ కాలేజ్లో ఉన్న మినిమం ఫీజు, ట్యూషన్ ఫీజు 0, కానీ కాలేజ్లో అడ్మిషన్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు, యూనివర్సిటీ ఫీజు అని ఇట్లా ఫీజులు ఉంటాయి, అవి మాత్రం కట్టాలి.
సో ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చిందంట కానీ తను ఫీజు కట్టలేదంట. తర్వాత సెకండ్ ఫేజ్ లో ఏ సీట్ రాలేదంట. ఫస్ట్ ఫేజ్ లో ఉన్న సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆటోమేటిక్ గా మీరు ఫస్ట్ ఫేజ్ లో ఫీజు కట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే మీకు సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు అందరికీ సేమ్ ప్రాబ్లం అని అంటున్నారు. నేను అందుకే చెప్పా, మీరు జాయిన్ అయినా కాకపోయినా అందులో ఏంటిది సెల్ఫ్ రిపోర్టింగ్ ఫీజు కట్టి చేస్తే మనకి సెకండ్ ఫేజ్ లో ఏ కాలేజ్ రాకపోయినా కూడా ఇట్లా మనకు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ ఉంటుంది. సో అప్పుడు ఆలోచించుకోవచ్చు జాయిన్ అవ్వచ్చా లేదా అని. ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో సీట్ లేదు, ఫస్ట్ ఫేజ్ లో సీట్ లేదు. ఇప్పుడు ఏం చేస్తారు, స్పాట్ అడ్మిషన్ వెళ్దాం అనుకుంటారు. స్పాట్ అడ్మిషన్ లేని వాళ్ళు ఫీజు మొత్తం కట్టమంటారు. సో ఇలా అందుకే నేను చెప్పింది ఇది, మీరు చెప్పింది ఇలా చెప్పింది వినకపోతే ఇలానే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకే ఇష్యూస్ అని అంటే వీడియో మొత్తం మీరు చూడాలి. ఇలా నేను అప్పుడు అంటే ఈ వీడియో మొత్తం ఇన్ఫర్మేటివ్ గా ఉంటుందా అంటే ప్రతి సెకండ్ స్కిప్ చేయకుండా చూడాలంటే అలా కాదు. సో మనకు కొన్ని ఇట్లాంటి డౌట్స్ వస్తాయి. సో అప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది. సో బ్రో ఐ సీడ్ ఫస్ట్ ఫేజ్ అండ్ ఐ డిడ్ంట్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ట్రైన్స్ ఐ డిడ్ంట్ గెట్. చూడండి చాలా మందికి ఇదే ఇష్యూ. బ్రో ఈ సీట్ ఐ గెట్ ఇన్ ఫస్ట్ ఫేజ్ అండ్ ఐ డిడ్ంట్ డూ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ఐ ట్రైడ్ సెకండ్ ఫేజ్ అండ్ డిడ్ంట్ గెట్ సీట్ ఇన్ సెకండ్ ఫేజ్. ఇస్ మై ఫస్ట్ ఫేజ్ సీట్. సో ఇప్పుడు మనకు ఫస్ట్ ఫేజ్ సీట్ అనేది ఉండదు. సో ఇప్పుడు ఏం చేయాలి అని అంటున్నాను. నేను చెప్పేది అదే. సో చెప్పేది వినాలి. అందుకే చెప్పేది వింటే ఇలా జరగకపో. నేను చెప్పింది అదే, మీరు ఫస్ట్ ఫేజ్ లో జాయిన్ అయినా కాకపోయినా ఒకవేళ మీరు జాయిన్ అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకుంటే ఆ సీట్ అనేది ఉండదు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో రాలేదు కాబట్టి ఫస్ట్ ఫేజ్ లో సీట్ లేదు, సెకండ్ ఫేజ్ లో సీట్ లేదు. ఇప్పుడు మనం స్పాట్ అడ్మిషన్ వెళ్ళాల్సిందే. స్పాట్ అడ్మిషన్ వెళ్తే వాళ్ళు ఫుల్ ఫీజు ఆన్ ద స్పాట్ కట్టమంటారు. సో మీరు జాయిన్ అయ్యే కాలేజ్ కి డబ్బులు ఎంత ఉంటాయో అవన్నీ పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో 60K 70K 30K ఆ స్పాట్ అడ్మిషన్ లో అప్పుడే డబ్బులు కట్టాల్సి ఉంటుంది. సో చాలా మందికి ఇదే ఇష్యూ. ఫస్ట్ ఫేజ్ లో ఇది సీట్ రాలేదు, సెకండ్ ఫేజ్ లో సీట్ ఫస్ట్ ఫేజ్ లో రిపోర్ట్ చేయలేదు, ఫీజు ఎక్కువ ఉందని సెకండ్ ఫేజ్ లో సీట్ రాలేదు. సో ఇప్పుడు ఇన్కమ్ అప్డేట్ కాలేదు. సో ఇలా చాలా మంది ఇదే ఇష్యూ. నేను చెప్పా అందుకే మీరు కాలేజ్ లో జాయిన్ అయినా కాకపోయినా రిపోర్టింగ్ చేసుకుంటే మనకు కాలేజ్ అని ఉంటుంది. తర్వాత మనకి ఇప్పుడు ఇంకొంచెం బెటర్ ఆప్షన్ వస్తే వెళ్ళొచ్చు. సో మొత్తానికి ఆప్షన్స్ లేకుండా చేస్తే మనం నెక్స్ట్ ఏ ఆప్షన్కి వెళ్తాం. సో అందుకే ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు థర్డ్ ఫేజ్ ఉండదు, సెకండ్ మనకు స్పాట్ అడ్మిషన్ మీద ఈ రోజు ఈవినింగ్ వీడియో చేస్తా. సో సో రిజెక్ట్ నో సీట్ అంటే మీకు ఏ సీట్ అనేది అలాట్ కాలేదు. సో మీకు ఇలా మిగిలిపోయిన అమౌంట్ అనేది 2 months లో రిఫండ్ అవుతుందని చెప్పారు. సో కింద ఉంటది పే ట్యూషన్ ఫీజ్ అనేది ఉంటది. 100 ఫీ కట్టడం అని కాదు, పే ట్యూషన్ ఫీజ్ అని ఉంటది. ఇది మీరు అబ్జర్వ్ చేసుకోండి. సో నేను కూడా కాలేజ్ నా జాయినింగ్ కోసం కూడా తిరుగుతున్నా. సో నేను అందరికి రెస్పాండ్ కావట్లేదు కాబట్టి నా ప్రీవియస్ వీడియోస్ కానీ మీకు ఇట్లాంటివి చూస్తే లేకపోతే ఇన్స్టాలో పింగ్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తా. కామెంట్ సెక్షన్ లో నేను రిప్లై ఇవ్వలేకపోతున్నా ఎందుకంటే నా జాయినింగ్ కూడా ఉంది కాబట్టి. Bro, I got seat in second counseling also, but I did not get fees reimbursement second counseling and this first. సో మీరు సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ పెట్టుకుంటే మీకు సెకండ్ ఫేజ్ లో అది సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్ కి ఫీజు రియంబర్స్మెంట్ అనేది జరగదు. సో దానికి మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి, అది సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజా కాదా అని చూసుకోవాలి. అందుకే మీరు రెగ్యులర్ గా మన వీడియోస్ అనేది ఫాలో అవుతే మీకు అర్థం అవుతుంది. మనకు ప్రైవేట్ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్ లో ఫీజు రియంబర్స్మెంట్ అనేది జరగదు. సో మనకి ఇది నేను చెప్పేది ఏంటి అని అంటే మనకు అడ్మిషన్ ఫీజు అనేది మనకు వేరు, ట్యూషన్ ఫీజు వేరు, మనకు మిగిలిన ఫీజులు వేరు. ట్యూషన్ ఫీజు అనేది జస్ట్ కోర్స్ కి, తర్వాత కాలేజ్ సంబంధించి అడ్మిషన్ ఫీజు, యూనివర్సిటీ ఫీజు లాంటివి ఉంటాయి. సో కాలేజ్ ఫీజు అట్లా అడగరు బ్రదర్, ట్యూషన్ ఫీజు ఎంత ఉన్నదో అంత కట్టుకోవాలి. కాలేజ్ ఫీజు అంత హై ఉండదు. సో సో ప్రాసెస్ ఏం లేదు మనకి. ఇప్పుడు సీట్ క్యాన్సిల్ చేసుకొని ప్రాసెస్ ఏం లేదు, లాగిన్ అయ్యి అక్కడ అడ్మిషన్ క్యాన్సిల్ అని ఉంటుంది. సో అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోండి. అమౌంట్ అనేది డైరెక్ట్ రిఫండ్ అవుతాయని చెప్పారు. సో ఈ అమౌంట్ రిఫండ్ మీద అలాగే మనకు స్పాట్ అడ్మిషన్ మీద అలాగే కాలేజ్లో టీసీ మనకు ఇన్కమ్ క్యాస్ట్ ఇస్తే రియంబర్స్మెంట్ జరుగుతుందా లేదా అనేది నేను ఈవినింగ్ చెప్తాను. సో మీరు కూడా హెల్ప్ లైన్ నెంబర్స్ కి కాల్ చేయండి, వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. సో మీకు మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవడం రావాలి. సో హెల్ప్ లైన్ నెంబర్స్ అనేది ఇచ్చారు, మీరు కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. మీ డౌట్స్ అన్ని వాళ్ళని అడగండి, వాళ్ళు క్లియర్ కట్ గా చెప్తారు. సో నా రిప్లై కోసం వెయిట్ చేయకండి, నేను చెప్పేది అదే, నా రిప్లై కోసం వెయిట్ చేయకండి. అక్కడ మనకు నేను ఇక్కడ డిస్ప్లే మీద కూడా వాళ్ళ నెంబర్స్ పెడతా, వాళ్ళు ఆ నెంబర్స్ కి మీరు కాల్ చేయండి, వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఒక 10 to 20 టైమ్స్ కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు తప్పకుండా.
సో ఇలా కాలేజ్ గురించి నాకు తెలియదు. సో కాలేజ్ ఓపెనింగ్స్ అనేవి దసరా తర్వాతనే ఉంటాయి. కాలేజ్ ఓపెనింగ్స్ దయచేసి వీడియోస్ అన్ని వినండి. మీ డౌట్స్ ఒకటే మీరు కింద కామెంట్ లో మెన్షన్ చేస్తే నేను రిప్లై ఇవ్వడానికి టైం అవుతుంది. అందుకే మీరు నా వీడియోస్ అన్ని ఫాలో కాండి. ఫాలో అయితే మీకు ఏదో ఒకటి తెలుస్తుంది విషయం. నేను రిప్లై అయ్యే వరకు లేట్ అవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే మీకు డౌట్స్ ఉన్నా కూడా హెల్ప్ లైన్ సెంటర్ కాల్ చేయండి, వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. మీకు తొందరగా మీ ఇష్యూ అనేది సాల్వ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.